బుల్టెన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సీఎం చంద్రబాబు ముఖ్యమంత్రి హోదాలో తొలిసారి తన సొంత నియోజకవర్గం కుప్పం వెళ్తున్నారు. 2 రోజుల పాటు అక్కడే కార్యకర్తలు ప్రజలతో బిజీగా గడుపుతారు. సీఎం పర్యటన నేపథ్యంలో పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లను పూర్తి చేశారు. మధ్యాహ్నం 12:30 కుప్పంలోని పీఈఎస్ మెడికల్ కాలేజ్ వద్ద హెలీప్యాడ్ నుంచి ల్యాండ్ అవుతారు. 12:55 అక్కడి నుంచి బయలుదేరి అదే నియోజకవర్గంలోని శాంతిపురం మండలం జల్లిగానిపల్లి, చిన్నారిదొడ్డి గ్రామాల్లో హంద్రినివా కాలువను పరిశీలిస్తారు. అక్కడి నుంచి నేరుగా ఆర్ఎన్బి అతిథి గృహంలో గంట సేపు విశ్రాంతి తీసుకుంటారు. తర్వాత అక్కడి నుంచి బయలుదేరి కుప్పం ఎన్టీఆర్ సర్కిల్ వద్ద బహిరంగ సభలో ప్రసంగిస్తారు. అనంతరం ఆర్ఎన్బి అతిథి గృహంలో సాయంత్రం 4:35 కుప్పం నియోజకవర్గం పార్టీ నాయకులు కార్యకర్తలతో ప్రత్యేకంగా సమావేశమవుతారు చంద్రబాబు. ఈరోజు షెడ్యూల్ పూర్తయ్యాక రాత్రికి అక్కడే బస చేస్తారు. మరుసటి రోజు అంటే రేపు ఉదయం భవనంలో ఉదయం 10:30 ప్రజల అర్జీలను స్వీకరిస్తారు. పీఏఎస్ మెడికల్ కళాశాల పక్కన ఉన్న ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో కుప్పం నియోజకవర్గంలోని అధికారులతో ప్రత్యేకంగా సమావేశమవుతారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. రేపు భోజన విరామం అనంతరం 2:35 కుప్పం పార్టీ కేడర్తో సమావేశం ఉంది. సాయంత్రం 4:10 పీఏఎస్ మెడికల్ కళాశాల వద్ద ఏర్పాటు చేసిన హెలీప్యాడ్ నుంచి విజయవాడ గన్నవరం చేరుకుంటారు. సీఎం చంద్రబాబు సమక్షంలో పలువురు వైసీపీ కీలక నేతలు తెలుగుదేశం పార్టీలో చేరేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. బుల్టెన్లో మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ముఖ్యమంత్రి చంద్రబాబు ముఖ్యమంత్రి హోదాలో తొలిసారి తన సొంత నియోజకవర్గం కుప్పం వెళ్తున్నారు. 2 రోజుల పాటు అక్కడే కార్యకర్తలు ప్రజలతో బిజీగా గడుపుతారు. సీఎం పర్యటన నేపథ్యంలో పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లను పూర్తి చేశారు. ఇక సీఎం పర్యటనకి సంబంధించి మరింత తాజా సమాచారాన్ని తిరుపతి నుంచి మా రిపోర్టర్ దామోదర్ అందిస్తారు. దామోదర్, చెప్పండి, సీఎం టూర్ షెడ్యూల్ ఏంటి, ప్రధానమైనటువంటి అంశాలు ఏమిటి? ఎంఎన్ఆర్ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 12:55 కుప్పం చేరుకుంటాడు. ఏదైతే 8వ కుప్పం నుంచి తనను శాసనసభ్యునిగా ఎంపీ ఎన్నుకున్నందుకు కుప్పం ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేయడానికి ఈ టూర్ ముఖ్య ఉద్దేశం. అంతేకాకుండా గత ప్రభుత్వంలో ఏదైతే 2014-2019 మధ్య కాలంలో 85% పనులు పూర్తయి ఆగిపోయిన హెచ్ఎన్ఎస్ఎస్ పనులను ఆయన ముందుగా పరిశీలిస్తారు. శాంతిపురంలోని జల్దిగానిపల్లి, చిన్నారిదొడ్డి గ్రామాల వద్ద కాలువ పనులను పరిశీలిస్తారు. అయితే ఆ కాలువ పనులు గతంలోనే పూర్తి చేశాము అంటూ నీటిని వదిలి హడావిడి చేసిన గత సీఎం జగన్మోహన్ రెడ్డి చర్యలను గతంలోనే టీడీపీ అధినేత సీఎం చంద్రబాబు నాయుడు పూర్తి స్థాయిలో ఎండగట్టారు. ఆ నేపథ్యంలో తాను 6 నెలల్లో ఈ పనులను పూర్తి చేస్తానన్న లక్ష్యంతోనే ఆయన ముందుగా అందరినీ కాలువ పనులను పరిశీలిస్తారు. ఆ తర్వాత నేరుగా అటు అధికారులతో సమావేశమవుతారు. మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఎన్టీఆర్ సర్కిల్లో బహిరంగ సభలో పాల్గొంటారు. ఇది బహిరంగ సభను కాకుండా విజయోత్సవ సభగా స్థానిక నాయకులు అంటున్నారు. మొత్తం మీద ఈ సభలోనే వైసీపీకి సంబంధించిన ఏదైతే స్థానిక ప్రజాప్రతినిధులు అటు మున్సిపాలిటీకి సంబంధించి కానీ పంచాయతీలు, జడ్పీటీసీలు వీరంతా పార్టీలో చేరే అవకాశం ఉంది. పెద్ద మొత్తం వైసీపీ ఖాళీ అయ్యే పరిస్థితిగా కనిపిస్తుంది. మొత్తం చాలామంది నాయకులు ఇప్పుడు తాము టీడీపీలో చేరతాం, గతంలో టీడీపీ నుంచి బయటకు వెళ్ళిపోయాము, తెలియక బలవంతం వల్ల తమను బెదిరింపు చేయడం వల్లనే అటు వెళ్ళామంటూ చెప్పుకుంటున్న పరిస్థితుల్లో వీరంతా తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు సమక్షంలో చేరే అవకాశం ఉంది. ఆ తర్వాత ఆయన ఆర్ఎండ్బి అతిథి గృహంలో అధికారులతోనూ పార్టీ కార్యకర్తలతోనూ పార్టీ ముఖ్య నాయకులతో సమావేశమై అక్కడే విశ్రాంతి తీసుకుంటారు. మరుసటి రోజు ఏదైతే రేపు పూర్తి స్థాయిలో తన సమావేశాన్ని కొనసాగిస్తారు. అటు ఏదైతే స్థానికులతో ఫిర్యాదులు తీసుకోవడం, అటు అధికారులతో సమావేశాలు, నియోజకవర్గ అభివృద్ధికి చేయాల్సిన పనుల గురించి సమీక్ష నిర్వహిస్తారు. మొత్తం మీద అయితే గత 5 సంవత్సరాలుగా కుప్పం నియోజకవర్గాన్ని చాలా చిన్నచూపు చూశారు. ముఖ్యంగా నియోజకవర్గానికి నిధులు కేటాయింపులో కానీ పనులు కూడా ఆగిపోయాయి. ముఖ్యంగా ఆర్టీసీకి బస్టాండ్కి సంబంధించి, ఆర్టీసీ డిపోకి సంబంధించి బస్సులను తీసివేశారు. అదేవిధంగా రవాణా సౌకర్యాలు ఆపు చేశారు. ప్రైవేటు రవాణా సౌకర్యాలను ఆపుకున్నారు. యథేచ్ఛగా అటు గ్రానైట్ కానీ ఇసుక తరలింపు ఈ ప్రాంతం నుంచి జరిగిన నేపథ్యం కూడా కనిపిస్తుంది. ఈ పరిస్థితుల్లో మొత్తం నియోజకవర్గ యొక్క
సమగ్ర అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతోనూ కార్యకర్తలతోనూ ముఖ్య నాయకులతోనూ ఆయన సమీక్ష సమావేశం నిర్వహించి సాయంత్రం 4 గంటలకు తిరిగి వెళ్ళనున్నారు. మొత్తం మీద రేపు షెడ్యూల్ మొత్తం అటు ముఖ్య నాయకులతోనూ కార్యకర్తలతోనూ సమావేశానికే కేటాయించారు. దీంతో ఈరోజు జరిగే 3 గంటల సభలో తాను నియోజకవర్గానికి ఏం చేయబోతున్నాను, తనను ఆదరించిన కుప్పం నియోజకవర్గానికి ఏం చేయబోతున్నాను అన్న విషయాన్ని కూడా ఆయన తెలియజెప్పే అవకాశం ఉందని అన్నారు. మొత్తం మీద ఇది గతంలో ఏదైతే టీడీపీ ఇన్ఛార్జీలు కానీ అక్కడ నాయకులు చెప్తున్న ప్రకారం ఇది తమ నాయకుడి విజయోత్సవ సభగా తాము నిర్వహిస్తున్నామంటున్నారు. అయితే చంద్రబాబు నాయుడు మాత్రం తాను ఈ నియోజకవర్గానికి ఏం చేయబోతున్నాను, గత 8 దఫాలుగా తనను ఆదరించిన కుప్పం నియోజకవర్గానికి ఏం చేయబోతున్నాను అన్న విషయాన్ని ఈ సమావేశంలో తెలియజెప్తారని అంటున్నారు. మొత్తం మీద ఈ సభలో 2 రోజుల పాటు పూర్తి స్థాయిలో తన నియోజకవర్గంలోని 4 మండలాల ప్రజలతోనూ కార్యకర్తలతోనూ ఆయన సమీక్ష నిర్వహించనున్నారు ఏమన్నారు. థ్యాంక్ యూ దామోదర్.